ఎస్ఐఆర్ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ పేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో ఓట్లని తొలగిస్తున్నారని, బూత్ లెవెల్ స్థాయిలో తనిఖీలు చేపట్టి ఓట్లపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు ఫతేనగర్ డివిజన్ లో 351 నుండి 366 నెంబర్ బూత్లలోని గౌతమ్ నగర్, మాధవీనగర్, నాగార్జున కాలనీ, శోభన కాలనీ, పైప్ లైన్ రోడ్లలో సుమారు 40,000 ఓట్లను తొలగించారని అన్నారు. ఓట్ల తొలగింపుపై ఇప్పటికే ఆధారాలతో సహా జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఓట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోనేదే లేదని హెచ్చరించారు. ఎస్ఐఆర్ నిధులు నిర్వహిస్తున్న అధికారులు వివరాలు ఓటర్లకు అందుబాటులో ఉంచాలని కోరారు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కాయ రానున్న ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ మాదిరిగానే ఓట్లను తొలగించి ఇక్కడ బీఆర్ఎస్ కూటమి కొరకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఒకే చోట 2 ఓట్లు ఉన్న వారి ఓట్లు తొలగించవచ్చని, కానీ వారికి ఏ చోట ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఇవ్వాలని, అలా కాకుండా ఇష్టానుసారంగా ఓట్లను తొలగిస్తే ఉపేక్షించేది లేదని ఓటర్ల తరపున బీఆర్ఎస్ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని రకాలుగా చెప్తూనే ఉన్నారు తప్ప ప్రతిసారి ఇక్కడ నుంచి ఒక ప్రజల పక్షాన్ని నిలబడదామనగానే ఓ నోటీసులు ఇవ్వడం, కేటీ రామారావుని ఇబ్బంది పెట్టడం, కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడం. కేసీఆర్ బయటకు వస్తే రైతులకు ఒక ఎకరకు పైసలు వేస్తారు. సిద్దిపేటకు హరీష్ రావు గారి దగ్గరకు వస్తే ఒక ఎకరకు వేస్తారు. మళ్ళా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, మళ్ళా కళాలలో మళ్ళా ఒరేయాలి. ఇప్పటి వరకు వాళ్ళకి ఇలా ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు లేదు. దేశంలో కూడా రైతు బంధు ఎక్కడ లేదు. దేశంలో కూడా ఎక్కడ కూడా ఇలా కళ్యాణ లక్ష్యం లేదు. దేశంలో కూడా ఇలా 2,000 పింఛన్ లేదు. ఇలా మేము వచ్చిన తర్వాతనే 2,000 పింఛన్ చేశాం, 4,000 పింఛన్ అని చెప్పి వాళ్ళనే కొట్టే ప్రయత్నం ఇది జరుగుతుంది. ఇది మీరు ఆలోచన చేసుకోండి. ప్రజలు తిరగబడ్డారు అంటే భయంకరంగా ఉంటుంది. బంగ్లాదేశ్ లో ఏ రకంగా తిరగబడ్డారో ప్రజలు అది తెచ్చుకోకమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏసీబీ కోర్టు గతంలో ఒకే రోజు ముందు కేసీఆర్ కి ఇచ్చి ఇది రావాలని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ కోర్టు హాలిడేస్ ఉన్న 3 నెలల ముందు కూడా నోటీస్ ఇచ్చారు. దీని ఎట్లా చూడొచ్చు? ఇది కోర్టులో ఉంది కాబట్టి, ఏసీబీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో ఉన్నదాన్ని నేను మాట్లాడి కరెక్ట్ కాదు. కానీ అంతా కూడా రాజకీయ కుట్రల భాగం అన్న మాత్రం చెప్పగలరు. ఎందుకంటే ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం చేయని కేటీఆర్ మీద ఇబ్బంది పెట్టడం అనేటువంటిది పూర్తిగా జరుగుతుంది. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కేసీఆర్ భయపడేటోడు కాడు, కేటీఆర్ భయపడేటోడు కాడు, హరీష్ రావు భయపడేటోడు కాడు. అంతకన్నా ముఖ్యం ప్రజలు భయపడేటోళ్ళు గారు. ఖచ్చితంగా వీళ్ళకి తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికే వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నామని ఇప్పటికే బాధపడుతున్నారు. ఇప్పటికే వీళ్ళ మాటలు చూస్తే, ఒక్కొక్క మంత్రి మాటలు చూస్తే కోటలు పోతున్నాయి. వీళ్ళు డబుల్ బెడ్రూమ్ వడ్డీలో డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఇప్పటికంటే 40,000 డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ లో ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసి ఇవ్వమంటే ఇక చేత కాదు. 2.5 ఏళ్ళు అయింది. ఈ రకమైనటువంటి ఇబ్బందికరంగా ఎక్కడ కూడా ఒక పైసా పని చేయకుండా ప్రజల మీద భారాలు వేసుకుంటా ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ల్యాండ్లు అమ్ముకుంటా, మా కుక్కడపల్లి ల్యాండ్లు అమ్ముకొని మీరు ఉన్నటువంటి దానదత్తం చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ కూడా మీరు చేయట్లేదు. మీరు ఇంకా 2.5 సంవత్సరాలు మీకు ఉంది. ప్రజలు ఇచ్చిన అవకాశం. ఇప్పటికైనా మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రజల పక్షాన్ని నిలబడి మంచి ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఇద్దరికి వస్తుంది. ఓట్లు తీసేస్తున్నారని తీసేస్తే మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఖచ్చితంగా ఓట్లు వాళ్ళకు ఉన్న హక్కును చేసుకునే బాధ్యత ఇచ్చేదాకా మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తాను. ఆఫీసర్లు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు వాళ్ళ మాటలిని ఒరిజినల్ ఉన్నటువంటి గరీబ్ వాళ్ళే కానీ మేము ఆల్మోస్ట్ సబ్మిట్ చేశాం. మాకున్నటువంటి మున్సిపల్ కమిషనర్, ఇక్కడ హైదరాబాద్ కమిషనర్, ఇక్కడ నుండి కుక్కడపల్లి కాన్సెన్స్ సంబంధించినటువంటి జెర్సీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న సూటి ప్రశ్న మున్సిపల్ కమిషనర్ గారిని, జెర్సీ గారిని. మేము ఒక ఎమ్మెల్యేగా కుక్కడపల్లిలో శాసనసభ్యునిగా గెలిచాను. నాకు మీరు బీఆర్ఓలను ఏ బూత్ లో ఎవరిని అపాయింట్ చేసినటువంటిది అఫీషియల్ రిపోర్ట్ మాకు పంపాలి. ఎందుకు పంపంటే ప్రజలు కూడా మాకు ఫోన్లు చేస్తారు. మేము చేస్తే ఆ ప్రజలు బీఆర్ఓలకు ఉన్నటువంటి సమస్యను ఆ పలానా నంబర్ ఇస్తే మేము ఆ ప్రజలకు ఇస్తాం. ఈ నంబర్లో ఉంటారు, మీ బూత్లో ఈ నెంబర్లో ఆఫీసర్లు ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యండి, మీరు ఓటర్కి జాయిన్ చేసుకొని చెప్పుకోనికి ఉంటుంది. ఇప్పుడు మాకు రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏంటి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం అనేది వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ చేసుకోవడం, ఎవరినో కొన్ని పిలవడం.
అది ఎమ్మెల్యే స్థాయిలో చెప్పకపోవడం, ఇగో ఇది పెద్ద కుట్ర దేశంలో జరిగింది ఇప్పటిదాకా. ఇలా తమిళనాడే కానీ పశ్చిమ బెంగాలే కానీ జరుగుతున్న ఎలక్షన్ జరిగిన మన ఎలక్షన్ అన్ని జరిగినాయి, కేరళలో కానీ. ఇగో ఈడ కూడా ఖచ్చితంగా ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తా ఉన్నారు. మొన్న వచ్చి మంచి ప్రధానమంత్రి గారు వచ్చి నిజంగా బ్రహ్మాండంగా చేస్తారు, ఈ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిపోతాడేమో అనుకున్నాం, ఆశపడ్డాం. కానీ రాష్ట్రానికి ఇచ్చిపోవడం పక్క పెట్టి సావుడు, కానీ ఇద్దరు బడబాయి చోటబాయి పైన కూర్చొని బ్రహ్మాండంగా నవ్వుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ బ్రహ్మాండమైనటువంటి మీరందరూ కూడా కార్లు తిరగొద్దు, నడుచుకుంటూ తిరగండి, నూనె తినవద్దు, నూనె పోసుకోవద్దు, వంటలు చేసుకోవద్దు, అన్నాలు తక్కువ తగ్గించండి, అన్ని తగ్గించండి అని చెప్పి 4 కాన్వాయ్ కార్లు తగ్గియంగానే మేమనేది ఒక వైరల్ చేసుకుంటూ ఇవాళ చూస్తే 3 రూపాయల పెట్రోల్ ధర, డీజిల్ ధర తెల్లటకాల పెంచి పడేశారు. అంటే వీళ్ళు ఒక ఆలోచనతోని ప్రజల మీద భారం చేయాలి. ఎలక్షన్ల ముందు చేస్తే ఎక్కడ ఓడిపోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ ఓడిపోతామో బీజేపీ పార్టీ అని చెప్పి దేశంలో మొన్నటిదాకా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు ఎలక్షన్లు అయిపోయిన ఎవరి దాకా గెలిచి కేరళ వాళ్ళు గెలిచి వాళ్ళ ద్వారా గెలుచుకోగానే ఇవాళ ప్రజల మీద పెద్దగా భారం వేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీలలో ఈ 2 పార్టీలు ఏకమైన అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక డైవర్షన్ పాలిటిక్స్ గా మా కేటీ రామారావు గారు ఈ రోజున ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే, ప్రజల పక్షాన నిలబడతా ఉంటే, రైతులకు ఉన్నటువంటి అన్యాయాన్ని, ఒడ్లు కొనలేనటువంటి పరిస్థితి ఉంటే, ఇవాళ జొన్నలు కొనలేని పరిస్థితి ఉంటే, ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఇబ్బందులను చూపెట్టి ప్రభుత్వ పరంగా చెప్పే ప్రయత్నం చేస్తే ఆయన మళ్ళా నోటీస్ ఇప్పించే ప్రయత్నం ఈ కారు పేరు మీద ఇగో ఇది చేస్తుంది. ఈ 2.5 సంవత్సరాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏందిరా అంటే డైవర్టేషన్ పాలిటిక్స్. ప్రజల పక్షాన ఏ ఒక్కటి ఈ రోజున కళ్యాణ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు ఆ రోజు కేసీఆర్ ఇచ్చింది 1,00,000 రూపాయలే, దానికి బంగారం లేదు, 2,500 రూపాయలు లేదు. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇంకా 40,000 ఇండ్లు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి, దాన్ని పంచమంటే పంచలేరు. ఎక్కడ చూస్తే ప్రజల మీద భారం వేసేది తప్ప ఇవాళ గుర్రం డెక్కదీయలేని పరిస్థితి, ఇళ్లలో దోమలున్న పరిస్థితి. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అంటే జీరో అనేటటువంటిది. దేశంలో ఎన్నికల కమిషనర్ గారు ఒక ఓట్ల తొలగింపు కార్యక్రమం లేనటువంటి వాళ్ళు కానీ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళది తీయాలన్నటువంటి ఆలోచన మంచి ఉద్దేశం అయినప్పటికీ ఇది ఒక కక్షపూర్వకంగా ఎస్ఐఆర్ పేరు మీద ఈ బీఆర్ఓలను మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేయడం, ఎవరింటికి పోకపోవడం. నిన్న కుకట్పల్లిలోనే సుమారుగా నా దగ్గరికి దృష్టికి వచ్చినాయి ఒక 50-60 బూతులను తొలగించి కంప్లీట్గా పత్తనగర్ కానీ, అల్లాపురే కానీ, కుకట్పల్లి కానీ, కేపీబీ కానీ 9 డివిజన్లలో 9 డివిజన్లలో ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీ అధికారులు అపాయింట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయడం లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఒకటై పెద్ద కుట్రబడబోతున్నారు అనేది పూర్తిగా స్పష్టంగా నేను ఆధారాలతో సదా నిన్న మన కుక్కట్పల్లి జడ్జి గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈడ బడేబాయి చోటాబాయి బ్రహ్మాండంగా స్నేహపూర్వంగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఓటక్కును డాక్టర్ అంబేద్కర్ రాసిన హక్కు కలిగించినటువంటి గొప్ప ఓటక్కును కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా పూర్తిగా స్పష్టంగా అయింది. దాని గురించి ఈ రోజున నేను అధికారులకు కానీ అదేవిధంగా గవర్నమెంట్ బాధ్యత ఉండాలి. మీరు ఏదో తాడతపాలు పెట్టి మామా అనిపించుకునే విధంగా మీరు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ప్రజల పక్షాన ఖచ్చితంగా మేము పోరాడతాం, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే నిన్ననే ఇంకా మీరు స్టార్ట్ చేయలేదు. మీ బీఆర్ఓలు ఆన్లైన్లో మ్యాక్సిమం పత్తనగర్లో గౌతమ్ నగర్లో 15 బూతులు తీసేశారు కంప్లీట్. ఏమంటే బీఆర్ఓలు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు పబ్లిక్ అడిగితే మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము వచ్చి ఏం చేయాలి అంటే ఇంట్లో ఉండి పనిచేస్తున్నాం అనే మాట వాళ్ళు చెప్తున్నారు అనేది నిన్న ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఇగో ఇది జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు
ఈ కుట్ర జరగబోతుంది, వీళ్ళిద్దరు కలిసి చేయబోతున్నారు, మా తెలంగాణ రాష్ట్రంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఓటు ద్వారా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఓడిపోతారన్న భయంతోని రేపు వచ్చే ప్రజలు వీళ్ళకు వ్యతిరేకంగా తీర్పు రాబోతుందని, రేపు వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లను తొలగించాలన్నటువంటి ప్రయత్నము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేస్తుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజలను కూడా అప్రమత్తం ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఓటు హక్కు కంపల్సరీ ఉంటేనే ఈ రోజున మీకు ఉన్నటువంటి రాష్ట్రాన్ని, దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, దేశంలో జరిగేటటువంటి అభివృద్ధి విషయంలో కానీ అడిగే హక్కు ఆ ఓటుదారునే తెలుస్తుంది. ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలన్న ఓటుదారునే ఉంటుంది. కాబట్టి వెంబడే దీని విచారణ జరిపించమన్నాం, జడ్జి గారిని పర్సనల్ గా వెళ్ళి చూడమన్నాం. ఇది ఒక పెద్దగా కుట్ర జరగబోతుంది ఓట్ల తొలగింపు కార్యక్రమం. నిజంగా 2 ఓట్లు ఉంటే తీయండి, దాన్ని కూడా మేము ఖచ్చితంగా స్వాగతం పలుకుతాం. ఆరో రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రంలో ఉంటే ఏ ఒక రాష్ట్రాన్ని పరిమితం చేయండి, మేము దానికి పూర్తి సపోర్ట్ చేస్తాం. కానీ ఉన్నటువంటి ఓటు హక్కును తీసేసి, ఎందుకంటే ఒక దగ్గర ఇంకో రాష్ట్రంలో ఓటు ఉంటుంది, ఈ రాష్ట్రంలో ఓటు ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఓటు వద్దనుకునేది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటర్ ఉంటాడో ఓటర్ని అడగండి, నువ్వు ఈడుంటావా ఆ రాష్ట్రంలో ఉంటావా, అడిగి తీయండి అని చెప్పి తెలియజేస్తాను. ఇష్టానుసారంగా బీఆర్ఓలకు ఉపయోగి ఇంకోటి నిన్న చెప్పింది, ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కానీ కొంతమందికి చదువే వస్తలేదు సార్, వాళ్ళు రాయనే వస్తలేదు, పక్కన పట్టుకున్నారు. కొంతమందికి మా భాష వస్తలేదు, మా భాష మాట్లాడితే వింటలేరు, మరి వాళ్ళు వస్తే మేము ఏం చెప్పాలో సార్ అని చెప్పారు. మరి ఇది కూడా ఉంది. ఇలా ముస్లిం దగ్గర కూడా ముస్లిం మాటలు మాట్లాడే విధంగా, నార్త్ ఇండియన్స్ ఇంగ్లీష్ హిందీ వస్తుంది వాళ్ళకు కూడా మాట్లాడే విధంగా, మనకున్నటువంటి తెలుగు వాళ్ళకు వస్తే తెలుగు మాట్లాడే విధంగా బీఆర్ఓలు అపాయింట్ చేయాలి. ఇష్టానుసారం చేయొద్దు. మేము బూత్కి 2 నంబర్లు ఇచ్చాము, ఆ 2 నంబర్లు తీసుకోవాలి. అన్ని పార్టీ ఆల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి. మీకు ఇచ్చినటువంటి ఉన్నది పట్టబాలు చేయండి, మాకు ఇవ్వకున్నా సరే కానీ మీరున్నటువంటి బీఆర్ఓలను పేపర్ ప్రకటన ద్వారా అవగాహన సదస్సు పెట్టి, ఇగో మీ ఏరియాలో మీ బూత్ లో ఈయనను బీఆర్ఓ పెట్టాం, వీళ్ళు పని చేయకపోతే మాకు కంప్లైంట్ చేయండి అని చెప్పి చెప్పండి. ఎవరైనా తప్పు చేస్తే నిర్ధారణంగా వాళ్ళని సస్పెండ్ చేస్తే మళ్ళా భయం ఉంటది. దీని మీద ఖచ్చితంగా చేయాలి. ఎస్ఐఆర్ పేరు మీద మీరు చేసిన దుర్మార్గాన్ని చేస్తే తెలంగాణ ప్రజలంతా వదిలిపెట్టారు. తెలంగాణ ప్రజలంటే దేశంలో ఒక పవిత్రత గొప్పతనం ఉంది. చాలా పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా భయపడరు. ఓటక్కు తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము. ఖచ్చితంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం. అందుకే నేను మీ అందరికీ తెలియజేస్తాను, ఆఫీసర్లకు కూడా మీ ఇష్టానుసారంగా మీరు చేపించి మీరు పార్టీ మాటలిని అధికారముల మాటలు వింటే ఇంకా ఉంది, వాళ్ళకు ఉన్నది ఇంకా 1 ఇయరే 1.5 ఇయరే. మేము వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆఫీసర్